రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తార్నక నివాసంలో నిర్బంధం చేశారు. బాన్సువాడ కామారెడ్డి టూర్ కు వెళ్లకుండా అడ్డుకున్నారు. శాంతి భద్రతలకు సమస్యలు ఏర్పడకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఎందుకంటే నిన్న చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కామారెడ్డిలో మనందరికీ తెలిసిందే ఎంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి అనేది. సో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఏదైతే రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది కామారెడ్డి టూర్ కు వెళ్లకుండా, ఎందుకంటే నిన్న జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మళ్ళీ శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా ఉండేందుకే హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, బీజేపీ రియాక్షన్ ఏంటి? రైట్ ఆశ, నిన్న జరిగినటువంటి రెండు ఘటనలు, మొన్న బాన్సువాడలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి ఘర్షణ, అలాగే నిన్న కామారెడ్డి పట్టణంలో సవాళ్లు ప్రతి సవాళ్లు కాంగ్రెస్ బీజేపీ విసురుకున్నటువంటి సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో నిన్న కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఆ ఉద్రిక్త వాతావరణాన్ని క్లియర్ చేసేందుకు పోలీసులు కష్టాలు పడ్డటువంటి ఘటనలు కూడా మనం నిన్న చూసాం. కారు వేగంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వైపు దూసుకు వెళ్లడం, వారిని అడ్డుకోవడం, అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఆ కార్ని ధ్వంసం చేయడం, నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడం, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున శిశు మందిర్ కు తరలి రావడం, వారిని అరెస్ట్ చేసి వెళ్లడం, ఇదంతా ఒక ఘర్షణ వాతావరణంగా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అలాగే బీజేపీ నాయకులు రాకేష్ రెడ్డి కావచ్చు, ఎండల లక్ష్మీనారాయణ కావచ్చు, వీళ్ళంతా కామారెడ్డి పట్టణానికి చేరుకునేందుకు ప్రయత్నించడం జరిగింది. వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. మరోవైపు బాన్సువాడలో కూడా ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి ఘటనల నేపథ్యంలో బాన్సువాడ అలాగే కామారెడ్డికి వెళ్లి వారిని పరామర్శించాలన్న ఉద్దేశంతో ఇటు బీజేపీ నాయకత్వం కామారెడ్డి జిల్లా టూర్ పెట్టుకుంది. అయితే వారు వస్తే ఇక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతాయనే ఉద్దేశంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న అతను కామారెడ్డికి బయలుదేరినటువంటి నేపథ్యంలో మేడ్చల్ వద్దనే అతన్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇక ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పి చెబుతున్నారు. ఇవాళ కూడా ఎలాంటి కామారెడ్డిలో కావచ్చు, బాన్సువాడలో కావచ్చు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు అయితే గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. ఆశ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.